ఆ తర్వాత సో రెజ్యూమే ప్రిపరేషన్ తెలుసుకున్నాము. ఆ నౌకరీలో పెట్టడానికి ఎలాంటి రెజ్యూమే ఉండాలి అనేది. ఆ తర్వాత ఇంటర్వ్యూస్‌కి వెళ్ళేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఎలాగ బిల్డ్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ మన లాస్ట్ సెషన్‌లో మొన్నటి సెషన్‌లో అయితే ఆ ఇంటర్వ్యూకి మనకి కాలొచ్చి, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు హౌ డు వి డ్రెస్ అప్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో, మన గ్రూమింగ్ ఎలా ఉండాలి? మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? సో, ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్ ఎలాగుంటుంది? ఏంటి అనేది అవన్నీ తెలుసుకున్నాము. సో, దట్స్ గుడ్. సో, ఇప్పుడు మనం అంతా రెడీ అయ్యున్నాం. మన రెజ్యూమే రెడీ అయిపోయింది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాం. సో, ఆ ఇంటర్వ్యూకి సో, ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ అనుకుందాం. లైక్ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కాదు. ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ అయితే సో, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఆ క్యాంపస్‌లోకి ఆ కంపెనీ క్యాంపస్‌లోకి ఎంటర్ అవుతున్నప్పటి నుంచి గూడా ఎలా ఉండాలి? ఏంటి అనేది తెలుసుకుందాం. సో, సూట్ ఏసుకుంటే సరిపోదు గదా! దానికి సూట్ అయ్యే పనులు గూడా మనం చేయాలి. ఆ సూట్ అయ్యే పనులేంటి? మనం ఎలాగ బిహేవ్ చేయాలి? ఏంటి అనేది ఇవాల్టి సెషన్‌లో చూద్దాం. ఓకే. ఆ సూట్ అయ్యే పనులకే వాటినేమంటాము అంటే ఇట్స్ ప్రొఫెషనల్ ఎటికెట్. ఎటికెట్ అంటే ఏంటి? డస్ ఎనీవన్ నో వాట్ ఈస్ అన్ ఎటికెట్? ఓకే. ఎనీవన్? యాహ్! ప్రియాంక బిహేవియర్. నాగేశ్వరి బిహేవియర్ యెస్. సో ఇదొక రకంగా ఏంటంటే మన మేనర్స్ లాంటిదన్నమాట. ఇట్స్ లైక్ ఫ్యూ రూల్స్ మన బిహేవియర్ గురించి అక్కడ ఆ కార్పొరేట్ కంపెనీలో గాని మనం ఎనీ జాబ్ ఏ జాబ్‌కైతే అప్లై చేస్తున్నామో అక్కడ ఎలాగా బిహేవ్ చేయాలి ఏంటి ఇదంతా కూడా ఈ ఎటికెట్‌లోకొస్తుంది. అండ్ మనం ఈ ప్రొఫెషనల్‌గా ఈ జాబ్ రిలేటెడ్ అంతా చూస్తున్నాం కాబట్టి సో వి నీడ్ టు బి వెరీ ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ ఎటికెట్ ఏంటో చూద్దాం. సో మనం ఇప్పుడు ఆ క్యాంపస్‌కి వెళ్ళాము. మనకు ఆ రోజు కాల్ వచ్చిందనమాట. సో పలానా ఏబీసీ కంపెనీలో ఆన్ అక్టోబర్ 30థ్ కానీ ఒక డేట్ వచ్చింది. సో ఆ డేట్‌కి మనం ఆ కంపెనీకి వెళ్ళాము. అక్కడ ఆ కంపెనీ ఎంట్రన్స్ నుంచి కూడా మన ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతూ అయిపోయేంత వరకు కూడా మన బిహేవియర్ అంతా కూడా వి షుడ్ బి వెరీ పొలైట్. మనమంతా చాలా నీట్‌గా, పొలైట్‌గా అందరితోటి మాట్లాడడం కానీ, అవన్నీ గూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చివరి వరకు గూడా చూపిస్తూ ఉండాలి. మనం చెప్పలేము. ఎప్పుడు ఎవరి దగ్గర మనం బుక్ అయిపోతామో ఏంటో మనం చెప్పలేమనమాట. సో, ఆ వాచ్‌మెన్ దగ్గర నుంచి చివరి వరకు గూడా గ్రీట్ పీపుల్. ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి హాయ్, గుడ్ మార్నింగ్. ఇంకా మనతో పాటు వచ్చిన ఇప్పుడు ఆ తర్వాత లోపలికి వెళ్తాము. రిసెప్షన్‌కి వెళ్తాము. ఆ రిసెప్షన్‌లో కూర్చుంటాం. మనతో పాటు వేరే ఇంటర్‌వ్యూస్‌కి వచ్చినోళ్ళు కానీ, ఎవరైనా గానీ గ్రీట్ దెమ్ పొలైట్‌లీ. సో, అంతా గూడా మాట్లాడుతూ ఉండండి. అడుగుతూ ఉండండి. అండ్ ఆస్క్ ఫర్ పర్మిషన్. ఎక్కడైనా కానీ మీరు ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి ఎందుకంటే ఆ ప్రెమిసెస్ మీది కాదు. ఆ ప్రెమిసెస్ ఆ కంపెనీ వాళ్ళది. అండ్ వాటెవర్ అక్కడ ఏవైతే చేయాలో మీరు ప్రతి ఒక్క దానికి కూడా సో టేక్ పర్మిషన్. సో వెయిట్ చేయమంటారా? ఈవెన్ ఇంటర్వ్యూ రూమ్‌కి వెళ్తున్నప్పుడు కూడా సో ఎలాగుండాలి? సో కెన్ ఐ కమ్ ఇన్? కెన్ ఐ టేక్ ఎ చైర్? సో ఇలాగా ఆ ఇంటర్వ్యూ ప్రెమిసెస్‌లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూవర్‌ని, ఆ తర్వాత బయటున్నప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఇదంతా చూస్తున్నారో, ఆ హెచ్ఆర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆస్క్ పర్మిషన్ అండ్ డూ అకార్డింగ్‌లీ. అండ్ హ్యాండ్ షేక్స్. సో యాహ్! ఈ కరోనా టైంలో అతి పెద్ద భూతం ఏంటి అంటే ఈ హ్యాండ్ షేకే. సో ఆ హ్యాండ్ షేక్ అనేది ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ కూడా రకరకాలుగా మారిపోయినాయి. బట్ ఇదివరకు అండ్ ఇఫ్ శానిటైజర్ యూజ్ చేస్తూ ఇంకా కూడా అలాంటి ప్రోటోకాల్స్ అండ్ కొంచెం ఫాలో అవుతుంటే గనక యెస్ డూ గివ్ ఎ ప్రాపర్ హ్యాండ్ షేక్. ఆ ప్రాపర్ హ్యాండ్ షేక్ ఏంటి? ఎలాగివ్వాలి? ఏంటి అనేది మనం మళ్ళీ చూద్దాం. అండ్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. సో
ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆర్కిల్ కంపెనీలో. సో సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్‌కి ఆర్కిల్ కంపెనీకి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనమాట. సో ఇంక పొద్దున్నే రెడీ అయిపోయి సో నీట్‌గా ఫార్మల్స్ ఐరన్ చేసుకొని అదంతా కూడా ఆర్కిల్ కంపెనీకి వెళ్ళాను. సో ఆ ప్రెమిసెస్‌కి వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు అప్పుడు తెలియలేదు కానీ బట్ ఆఫ్టర్ 1 ఇయర్ నాకు దాని గురించి చాలా విషయాలు తెలిసినాయన్నమాట. అవన్నీ ఏంటి అంటే సో ఇప్పుడు నేను వెళ్ళిపోయాను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి సో నాతో పాటు మా క్లాస్‌మేట్స్ అందరికి కూడా ఒక 10 మెంబర్స్‌కి ఆ ఇంటర్వ్యూ కాల్ అనేది వచ్చింది. సో వాళ్ళంతా ఏం చెప్తారు అంటే అక్కడ ఒక పెద్ద మీటింగ్ రూమ్ ఒకటుంది. అక్కడ రిసెప్షన్‌లోకి వెళ్ళంగానే ఓకే మీరందరూ వెళ్లి ఆ వెయిటింగ్ రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని పిలుస్తా ఉంటాము అనేసి. సో అక్కడ మీటింగ్ రూమ్‌కి వెళ్తాం. అండ్ ఆ మీటింగ్ రూమ్‌లో ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము ఇదంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ మా 10 మందితో పాటు మనకి తెలీదు అక్కడ ఇంకా హెచ్ఆర్ఏ ఉండుండొచ్చు, ఇంటర్వ్యూయర్ ఉండుండొచ్చు, ఎవరైనా గానీ ఆ రూమ్‌లో ఇంకొకళ్ళు ఉండుండొచ్చు. అండ్ ఇలాంటి సీన్స్ చాలా సినిమాలో చూసే ఉంటారు. ఆహ్, ఆ ఇంటర్వ్యూ రిసెప్షన్ దగ్గర పక్కన ఎవరో కూర్చోవడం, ఇంటర్వ్యూ రూమ్‌లో అది కనిపించడం ఇలాంటివి. సో, ఆ ఫస్ట్ నుంచి గూడా అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు మాట్లాడే మాటలు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్డ్. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఒక 6 మెంబర్స్‌కి అక్కడ జాబ్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోవడం స్టార్ట్ చేశారన్నమాట. అప్పుడు నాకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు. అక్కడ ఆ సీసీటీవీ కెమెరా ఏదైతే ఉందో అక్కడ వెయిటింగ్ రూమ్‌లో అదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. సో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కూర్చుంటున్నారు, సో హౌ ఆర్ దే ఏంటి, వాళ్ళు బిహేవియర్ ఎలాగుంది ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్డ్. సో అండ్ ప్రతి దానికి కూడా సో సే థ్యాంక్ యూ. అక్కడ మీరు ఏవైతే చెప్తూ ఉన్నారో ఆఫ్టర్ టేకింగ్ ద పర్మిషన్ అక్కడ లోపలికి వెళ్ళగానే థ్యాంక్ యూ చెప్తూ ఉండండి. అలా అనేసి మరీ ఎక్కువగా చెప్పకండి. ప్రతి ఒక్కసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అలా ఉంటూ ఉంటే ఆ థ్యాంక్ యూ యొక్క విలువ పోతుంది. సో ఎప్పుడైతే అవసరం అనుకుంటారో అప్పుడు చెప్తూ ఉండండి. అండ్ అవాయిడ్ గాసిప్స్. సో అక్కడ మీటింగ్ రూమ్ లో కూర్చుంటాం కదా. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తారు. ఆర్ పక్కన వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి రాగానే సో ఇంకా వాళ్ళని అడుగుతూ ఉంటాం. ఏంటి వాళ్ళు అది అడుగుతున్నారంట కదా, ఇది అడుగుతున్నారంట కదా, అలా అవుతుందంట కదా ఇలా అనేసి. సో ఆ కంపెనీ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంతా కూడా చిట్ చాట్ అదంతా కూడా అనవసరం. సో బీ పొలైట్. ఆ గాసిప్స్ అంతా కూడా మాట్లాడకుండా కామ్ గా కూర్చోండి. ఆ పక్కన వాళ్ళతోటి పద్ధతిగా మాట్లాడుతూ ఉండండి. అండ్ స్మైల్ అలాట్. అంటే మరీ ఎక్కువ అంటే కీప్ స్మైలింగ్. ఆ నెర్వస్‌నెస్ అనేది కూడా కనిపించకుండా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా ఏంటి అంటే ఆ మేనర్స్, ఆ ఎటికెట్, ఆ ప్రాపర్ ప్రొఫెషనల్ ఎటికెట్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు విల్ బి ఇంక్రీజింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెట్టింగ్ ద జాబ్. ఒకసారి ఇలాగే ఏమైంది అంటే ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలో సో ఇలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. సో తను ఎన్ఐటి వరంగల్‌లో చదువుతా ఉన్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్తే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ లేదు ఆ బయట నుంచుని మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇంకా కాల్ రాలేదు లోపలికి. మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇంతలో ఒక అమ్మాయి ఎళ్తా ఉంది లోపలికి. సో ఎళ్తా ఉంటే ఇంక వీళ్ళకి నోరు ఆగదు కదా. సో ఇంకా వాళ్ళు ముగ్గురు కూడా ఇంకా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. "అరే! చూడరా అమ్మాయి చూడరా చాలా బాగుంది. అరే కత్తిలా ఉంది కదా అమ్మాయి" అనేసి ఇంక వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. ఓకే. అక్కడితోటి అయిపోయింది. సో గెస్ వాట్? ఆ తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూ రూమ్‌లో ఎవరున్నారు? సో ఆబ్వియస్‌లీ ఆహ్, బయట అమ్మాయి ఎవరి గురించి అయితే కామెంట్ చేస్తా ఉన్నారో అదే అమ్మాయి ఆ లేడీ అక్కడ సీట్‌లో కూర్చుందన్నమాట. సో తననేసింది, "మీరు బయట ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను" అనేసి. సో జాబ్ వస్తుందా ఇంకా?
నో. సో 'అలవైకుంఠపురం' సినిమాలో కూడా సో ఇలాంటిదే. కానీ అక్కడైతే హీరోకొస్తుంది. సో లిఫ్ట్‌లో కూడా ఆ హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు. లోపలికొచ్చి కామెంట్ చేస్తాడు. ఇప్పుడే సార్ లిఫ్ట్‌లో ఒక అమ్మాయిని చూసాను సార్. మెంటలెక్కిపోయింది అసల అని బయట అంటాడు. లోపలికెళ్ళి చూస్తే అదే హీరోయిన్ ఉంటుంది. సో సినిమాలో కాబట్టి జాబ్ ఇచ్చారు. బట్ బయటైతే గనక అలాగే జాబ్ ఇవ్వడం గానీ, సో ఇంకా ఆ ప్రెమిసెస్ కూడా ఇంకా రానివ్వరనమాట. సో బీ వెరీ కేర్‌ఫుల్. అలాంటి గాసిప్స్ చేయడం గానీ, అలాంటి మాటలు మాట్లాడడం గానీ, ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నంత వరకు ఇంటర్వ్యూ అంతా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. అంతా కూడా బీ పొలైట్ అండ్ గో ఫార్వర్డ్. సో మేనర్స్ సరిపోతుంది. నీట్‌గా బిహేవ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి అక్కడ మనం నీట్‌గా రెడీ అయ్యి వెళ్తున్నాము. అండ్ వాట్ ఎల్స్ విల్ బి అబ్జర్వ్డ్. మీరు ఇంటర్వ్యూ రూమ్‌లోకి వెళ్తున్నప్పుడు ఇందాక నుంచి చెప్తున్నాను గదా! యూ విల్ బి అబ్జర్వ్డ్ అనేసి. ఇంకేం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇంటర్వ్యూలో? అపార్ట్ ఫ్రమ్ డ్రెస్సింగ్. ఎనీవన్? ఓకే. ప్రాపర్ సిట్టింగ్. యెస్ లక్ష్మి. పూజిత. యెస్. The way of sitting. Yeah. Yes, Sanjay, you are right. Body language. మన బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఐ థింక్ మీకు ఆల్రెడీ మీకు సాఫ్ట్ స్కిల్ సెషన్స్‌లోనో ఎప్పుడైనా గానీ దీని గురించి కొంచెం చెప్తూనే ఉంటారు. సో బాడీ లాంగ్వేజ్ అంటే అది వెర్బల్, నాన్ వెర్బల్ ఇలాగా అన్ని రకాలుగా చెప్తూనే ఉంటారు. బట్ ఎంతగా చెప్పుకుంటున్నా, ఏం చేస్తున్నా ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మనం మాట్లాడే మాటలు ఇట్స్ లైక్ అంటే కమ్యూనికేషన్. వాళ్ళ క్వెషన్ అడుగుతుంటే మనం తిరిగి ఆన్సర్ ఇస్తాం. సో ఆ కమ్యూనికేషనే కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దట్స్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో వెర్బల్ కమ్యూనికేషన్ జస్ట్ 7% ఉంటే ఆ మిగతాదంతా కూడా ఈవెన్ ఆ వాయిస్ కి సంబంధించింది, టోన్ కి సంబంధించింది అండ్ ఆ మిగతాదంతా మన జెస్చర్స్, ఐ కాంటాక్ట్, వే ఆఫ్ సిట్టింగ్, మనం ఎటువైపు చూస్తున్నాం, ఎట్లా నుంచున్నాం, ఎలా కూర్చున్నాం, ఎలా నడుస్తూ ఉన్నాం, ఇదంతా కూడా ఏంటి అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ మాటలు అయితే కనుక మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. మేబీ మనం అబద్ధం చెప్తున్నా, ఏదైనా చేస్తున్నా ఆ మాటలు ఏమైనా కంట్రోల్ చేయొచ్చేమో కానీ బట్ బాడీ లాంగ్వేజ్ ఇట్ కెనాట్ బి చీటెడ్. ఎందుకు అంటే మన డైరెక్ట్ మన మైండ్‌లో ఏవైతే ఆలోచిస్తూ ఉన్నామో అది మన జెస్చర్స్‌లో, మన హ్యాండ్స్‌లో కానీ, ఫేస్‌లో కానీ, మన బాడీలో సో అవి చెప్పేస్తూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా? అవి కంట్రోల్ చేస్తూ మన ఇంటర్వ్యూని మన గ్రిప్‌లోకి తెచ్చుకొని ఎలాగ సక్సెస్ అవ్వాలో మనం ఇప్పుడు చూద్దాం. సో అక్కడ బయట ఇంటర్వ్యూ సో ఆ క్యాంపస్‌లోకి వెళ్ళి మనల్ని పిలిచారన్నమాట. మనం పిలవంగానే ఆ ఇంటర్వ్యూ రూమ్‌కి వెళ్తాం. ఆ ఇంటర్వ్యూ రూమ్‌కి ద సెకండ్ వి ఎంటర్ ద ఇంటర్వ్యూ రూమ్ మనం ఇందాక ఆ ప్రొఫెషనల్ ఎటికెట్‌లో భాగంగానే ఆ పర్మిషన్ తీసుకొని వెళ్తాం లోపలికి. సో కెన్ ఐ కమ్ ఇన్ అనేసి అడిగి వెళ్తాం. ఆ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నప్పటి నుంచి సో యూజువల్లీ బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అంటే వాళ్ళే కాదు ఎవరైనా కానీ యూజువల్లీ 7 సెకండ్స్‌లో ఒక మనిషి గురించి ఒక ఒపీనియన్ ఫార్మ్ అయిపోతుందంట. అంటే ద వే దే డ్రెస్, ద వే దే వాక్, ద వే దే టాక్ ఇదంతా కూడా ఎవరైనా కానీ మీరు బయట ఎవరినైనా చూస్తున్నా కానీ 7 సెకండ్స్‌లో జడ్జ్ చేసేస్తారు. వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది. సో ఈ టైంలో మీకు ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు ఫస్ట్ క్వెషన్ దగ్గర స్టార్ట్ అవ్వదు ఇంటర్వ్యూ. మీకు ఆల్రెడీ ఆ ప్రెమిసెస్ ఎంటర్ అయిన దగ్గర నుంచే మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుందన్నమాట. అండ్ లోపలికి వెళ్ళంగానే సో అడుగుతారు.
ఏంటి కెన్ ఐ టేక్ ద చైర్ అనేసి అడుగుతారు. వాళ్ళేమో యెస్ యూ కెన్ టేక్ ద చైర్ అనంగానే అలాగా లాగద్దు. సౌండ్ వచ్చేలాగా ఆ కీచ్ సౌండ్ వచ్చేలాగా అలా లాగి కూర్చోవద్దు. నీట్‌గా ఎత్తి పెట్టి ఆ తర్వాత కంఫర్టబుల్‌గా కూర్చోండి. సో, అదేమి ఇప్పుడు కంఫర్టబుల్‌గా అన్నాను కదా అనేసి బాగా ఫ్రీగా సో, వెనక్కి ఆనుకొని రిలాక్స్‌డ్‌గా కూర్చోమనేమి కాదు. సిట్ కంఫర్టబుల్లీ. సో, స్ట్రెయిట్‌గా కూర్చోండి అండ్ లీన్ ఫార్వర్డ్. కొంచెం ముందుకు వంగి వాళ్ళేం చెప్తున్నారో వింటే అలా వంగి వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంచెం. ఇప్పుడు అలా లేకుండా మామూలుగా ఉంటే గనక అసలేంటి నేను నేను చెప్తున్నా ఇక్కడ ఇన్ని చెప్తున్నాను గదా! అసలు వీళ్ళేంటి పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట ఇంటర్వ్యూయర్‌కి. సో, అలా కాకుండా లీన్ ఫార్వర్డ్ అండ్ మీ రెజ్యూమే ఏదైతే వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో గివ్ ఇట్ టు దెమ్ అండ్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ల్యాప్. ఆ మిగతా ఫైల్ కానీ ఏదైతే ఉందో మీ ఒళ్ళో పెట్టుకోండి అండ్ యూ కెన్ స్టార్ట్ టాకింగ్. అండ్ కొంచెం వెస్టర్న్ కంట్రీస్‌లో అయితే ఈవెన్ పుట్టింగ్ హ్యాండ్స్ ఆన్ ద టేబుల్ ఈస్ ఫైన్. కొన్ని కంపెనీస్‌లో ఆ టేబుల్ మీద హ్యాండ్స్ పెట్టి మాట్లాడినా గానీ ఇట్ విల్ బి ఓకే. బట్ కొంతమంది కొన్ని కంపెనీస్‌లో అక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి. అది కొంచెం రూడ్‌గా కూడా ఫీల్ అవుతారనమాట. ఏంటి వీళ్ళు బాసీగా ఉన్నారు, డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? సో, ఆ కల్చరల్ డిఫరెన్స్ అనేది చాలా వస్తాయి బాడీ లాంగ్వేజ్‌లో. ఇది ప్లేస్ టు ప్లేస్, కంట్రీ టు కంట్రీ. సో, వాళ్ళు పెట్టుకున్న రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, ఆ ఎటికెట్ అనేది కూడా అండ్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో, మీరు అటెండ్ అవుతున్నప్పుడు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళండి. అండ్ హ్యాండ్ షేక్స్. మనకి రకరకాల హ్యాండ్ షేక్స్ అంటే ఇప్పుడు హ్యాండ్ షేక్ అనంగానే ఇద్దరు చేతులు పట్టుకొని సో దే షేక్ ఇట్. సో ఇక్కడ రకరకాల హ్యాండ్ షేక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదేంటి అంటే లైక్ డెడ్ ఫిష్ హ్యాండ్ షేక్ అంటారు. అంటే జీవం లేదన్నమాట. జీవం లేకుండా అంటే ఇప్పుడు మీ చెయ్యిని అలాగ పడేసి ఇదిగో తీసుకో నా చెయ్యి, నువ్వే షేక్ చేసుకో, నువ్వే పట్టుకో అనేలాగా అయితే ఉండకూడదు. అండ్ ఈ హ్యాండ్ షేక్ గురించి అయితే ఇందాక చెప్తాను కదా, ఈ కరోనా టైంలో సో ఇది రకరకాలుగా ఇది అసలు ఇవ్వట్లేదు. సో నమస్కారమే బెటర్ అనేసి అంటున్నారు. అలా కాకుండా ఈ హ్యాండ్ షేక్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ ఓకే, ఆ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేస్తూ ఇదంతా కూడా ఇఫ్ దే ఫీల్ ఇట్స్ ఓకే యూ కెన్ డూ ఇట్ ఆర్ ఎల్స్ అవాయిడ్ ఇట్. అదొకటి. అండ్ మీ చేతిలో బలం ఉంది కదా అనేసి గట్టిగా పిసికేయకండి ఆ చేతిని. ఓకే. మీరు ఇప్పుడు జిమ్‌కి వెళ్తూ ఉండొచ్చు. మీ చేయికి బలం ఉండుండొచ్చు. మీ బలాన్ని అంతా కూడా వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కాకుండా ఇప్పుడు అంచున పట్టుకోవడం, ఇక్కడ హ్యాండ్స్ ఫింగర్స్ దగ్గర కాకుండా ఇక్కడ పైన రిస్ట్ దగ్గర పట్టుకోవడం, ఇలాగ రకరకాలుగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ దట్స్ నాట్ ఎ ప్రాపర్ హ్యాండ్ షేక్. ఒక ప్రాపర్ ఫర్మ్ హ్యాండ్ షేక్ ఇవ్వండి. సో ఈ 2 ఈ ఫింగర్స్, ఈ 4 ఫింగర్స్ అండ్ థంబ్ మధ్య ఉన్న వెబ్ ఉంది కదా! ఈ వెబ్ లాక్ అవ్వాలి అండ్ షేక్ ఇట్ ఫర్ లైక్ 2-3 టైమ్స్. సో ఆ పైకి కిందకి అనేది యూ నీడ్ టు షేక్ ఇట్. సో అది పర్ఫెక్ట్ హ్యాండ్ షేక్. సో ఇప్పుడు యూజువల్లీ మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు అక్కడ హెచ్ఆర్ ఇంటర్వ్యూయర్ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు. సో అబ్బాయిలు వెళ్తే అక్కడ అమ్మాయిలు ఉండొచ్చు, ఆర్ అమ్మాయిలకి అక్కడ అబ్బాయిలు ఉండొచ్చు. బట్ కార్పొరేట్ లో అయితే అదంతా కూడా పెద్దగా పట్టించుకోరు. ఇట్ విల్ బి ఓకే. అక్కడంతా కూడా జెండర్ న్యూట్రల్ గానే ఉంటుంది. సో అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు అండ్ ఈవెన్ ఇక్కడ నేను ఐబీఎం లో వర్క్ చేసినప్పుడు ఈవెన్ అక్కడైనా ఇక్కడ కార్పొరేట్ ఎక్కడైనా కానీ దే జస్ట్ కాల్ విత్ దేర్ ఫస్ట్ నేమ్స్. యూజువల్లీ వేరే కంట్రీస్ లో అయితే లాస్ట్ నేమ్ తో పిలుస్తారు, లైక్ మీ సర్ నేమ్ తోటి. సో ఇప్పుడు నాది తపస్వి నల్లపాటి అయితే అక్కడ దే జస్ట్ కాల్ మీ తపస్వి అంతే.
సో ఇప్పుడు వేరే కంట్రీస్ లో అయితే మిస్టర్ నల్లపాటి అనేసి అంటూ ఉంటారు. బట్ ఇక్కడ తపస్వి. అండ్ ఎక్కడైనా కానీ మీరు వెళ్తున్నప్పుడు మీ ఫుల్ నేమే యూజ్ చేయండి. అక్కడ సార్ అని కానీ, మేడం అని కానీ ఇలాంటి పేర్లు అస్సలు యూజ్ చేయరు. యూ కెన్ జస్ట్ కాల్ దెమ్ లైక్ మిస్టర్ తపస్వి ఆర్ మిస్సెస్ ఆర్ ఐ మీన్ మిస్ ఆర్ మిస్సెస్ అన్నది యూ నీడ్ టు బి కేర్ఫుల్ అలా కాల్ చేస్తున్నప్పుడు. సో యూజువల్లీ ఆ ఫస్ట్ నేమ్ తోటే పిలుస్తూ ఉంటారు. నో సార్, నో మేడం ఇలాంటివి ఏమీ లేవు. సో బీ కేర్ఫుల్. అండ్ ఆ హ్యాండ్ షేక్ కూడా ఇప్పుడు ఆ జెండర్ ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్. సరే ఇప్పుడు అబ్బాయిలు అయితే కనుక ఓకే అక్కడ అమ్మాయి ఎవరో బాగుంది, హెచ్ఆర్ చాలా బాగుంది, సో చేయి పట్టుకుందాం, చేయి పట్టుకుని తీసుకెళ్దాం, అలాగే చూస్తూ ఉండొచ్చు అలాంటివి అనుకుంటున్నారేమో. అలాంటివి ఏమీ చేయకండి. అంతా కూడా మీకు వన్స్ జాబ్ వస్తే అదే కంపెనీలో ఉంటారు. ఆ తర్వాత ఇంకా చాలా కాలం చూసుకోవచ్చు, చాలా సార్లు హ్యాండ్ షేక్ ఇవ్వచ్చు. సో లాంగ్ టర్మ్ గా ఆలోచించండి. ముందు ఆ ఇంటర్వ్యూ ఎలాగైనా క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ యా, ఐ కాంటాక్ట్. ఇందాక చెప్తాను కదా, వాళ్ళు ఏదో బాగున్నారు కదా అనేసి అలా చూసేయద్దు. అండ్ ఈ ఐ కాంటాక్ట్ అనేది ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నేనే కనుక మీతో ఇక్కడ నేను కెమెరాకి చూడకుండా అటెటో చూస్తూ మాట్లాడతాను అనుకోండి, మీరే చాలా డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో నేను కెమెరా వైపు చూస్తూ మాట్లాడుతున్నప్పుడు ఓకే ఇది ఎవరో నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, సో ఆ అటెన్షన్ అనేది ఉంటుంది. యూజువల్లీ ఈ ఐ కాంటాక్ట్, సో ఈ బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అంటే ఐ కాంటాక్ట్ అనేది లైక్ 10 సెకండ్స్ మెయింటైన్ చేస్తూ యూ కెన్ టేక్ ఇట్ అవే. అంటే మళ్ళీ అంటే అదే పనిగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడొద్దు, వాళ్ళని భయపెట్టద్దు, అలాగనేసి ఇబ్బంది అస్సలుగానే పెట్టద్దు. ఆ కళ్ళలోకి యూజువల్లీ ఏంటంటే ఐస్ ఆ ట్రయాంగిల్ అన్నమాట, బోత్ ఐస్, సో మౌత్ అండ్ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఫేస్ మీద ఆ ట్రయాంగిల్ లోకి చూస్తూ చెప్తారు. సో అప్పుడు మన ఐస్ లోకి చూస్తున్నట్టే అనిపిస్తుంది, సో మనకి చెప్తున్నారు వీళ్ళు అన్న అటెన్షన్ అనేది ఉంటుంది అనమాట. అలా కాకుండా ఏ పక్కకో లేదంటే టేబుల్ మీద ఇంకేదైనా పెన్ స్టాండ్ ఇంకేదైనా బొమ్మ లేదంటే వెనకున్న గోడ కిటికీలో నుంచి బయటకు చూస్తే కనుక చెప్తుంటే దే లైక్ టోటలీ గెట్ డిస్ట్రాక్టెడ్. అలాంటివి చేయకుండా జాగ్రత్త పడండి. అండ్ బీ కేర్ఫుల్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ అబ్బాయిలకి అయితే ఇఫ్ ఇట్ ఈస్ ఏ లేడీ హెచ్ఆర్, సో ఆ చూపులు అనేది సో కీప్ ఇట్ టు ద ఫేస్, జాగ్రత్తగా ఉంచండి ఐ కాంటాక్ట్ అనేది. సో డు నాట్ మేక్ ద లేడీస్ అన్కంఫర్టబుల్. అండ్ ఈవెన్ గర్ల్స్ కైనా కానీ సో ఎదుటి వాళ్ళని ఇబ్బందికరంగా చూడడానికి అస్సలు వెళ్ళద్దు. సో మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. మీరు అక్కడ దగ్గరగా ఉంటే దే షుడ్ బి కంఫర్టబుల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కంఫర్ట్నెస్ అనేది వస్తుందో అప్పుడు వాళ్ళు దే విల్ బి అష్యూర్డ్, ఓకే వీళ్ళ తర్వాత మన ఫ్యూచర్ లో కూడా మన కంపెనీలో ఉంటే ఐ విల్ బి కంఫర్టబుల్, ఐ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్ అన్న కంఫర్ట్నెస్ ఎప్పుడైతే మీరు ఇవ్వగలుగుతారో అప్పుడు మీరు సెలెక్ట్ అవుతారు. సో బీ కేర్ఫుల్ ఆ ఐ కాంటాక్ట్ అనేది. అండ్ యూస్ ప్రాపర్ హ్యాండ్ జెస్చర్స్. హ్యాండ్స్ యూజ్ చేయడం కూడా అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఓకే ఐఎమ్ తపస్వి అండ్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండ్ ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో కాలేజ్. సో ఇలాగా యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్స్. మరీ ఎక్కువగా ఏమి యూజ్ చేయొద్దు, ప్రతి ఒక్క దానికి అంత యాక్షన్స్ తోటి చేయాల్సిన అవసరం లేదు. బట్ యూజ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. అండ్ ఎందుకు అంటే ఇప్పుడు హ్యాండ్స్ ని ఇప్పుడు ఇలాగా ఓపెన్ గా పామ్స్ అప్ చేస్తూ మీరు కనుక మాట్లాడుతున్నట్లయితే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే యూజువల్లీ మనకి సబ్ కాన్షియస్ గా మనకు అది తెలిసినా తెలియకపోయినా ఆ హ్యాండ్ జెస్చర్స్ ని బట్టి మనం వాళ్ళని జడ్జ్ చేసేస్తూ ఉంటాం. ఆ హ్యాండ్స్ అప్ పొజిషన్ లోటి అలాగే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటి అంటే ఓకే దాట్ ట్రూత్ఫుల్, వీళ్ళు ట్రూత్ చెప్తున్నారు, నిజమే మాట్లాడుతున్నారు,
అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ హ్యాండ్స్‌లో మనం అలా ఓపెన్ హ్యాండ్స్ తోటి అలా చూపిస్తున్నట్లయితే ఐయామ్ హార్మ్‌లెస్ అనేది అనిపిస్తుందన్నమాట. ఓకే. వీళ్ళ చేతిలో ఏమీ లేదు. ఆ! ట్రూత్‌ఫుల్‌గా అంతా ఏదుంటే అది చెప్పేస్తున్నారు అన్న ఆ కంఫర్ట్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఫోల్డ్ చేసిన హ్యాండ్స్‌ని క్రాస్ చేసిన టువర్డ్స్ యువర్ చెస్ట్. అండ్ హ్యాండ్స్‌ని పాకెట్స్‌లో పెట్టుకున్న ఇదంతా ఏంటి అంటే అది నెగెటివ్ సిగ్నల్స్‌ని పంపిస్తుంది. యూజువల్లీ హ్యాండ్స్‌ని ఎప్పుడు ఇలా క్రాస్ చేస్తాము అంటే ఆహ్, వెన్ వి ఆర్ ఇన్ డిఫెన్స్ పొజిషన్. సో దట్స్ లైక్ మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళ పాయింట్ ని మనం ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు విల్ యూజువల్లీ క్రాస్ ద హ్యాండ్స్. ఓకే. మీ మాటలు కానీ వాళ్ళు కానీ మన లోపలికి ఎంటర్ అవ్వకుండా వీఆర్ లైక్ ఫార్మింగ్ ఏ షీల్డ్. ఒక షీల్డ్ ని ఫార్మ్ చేసుకుని వాళ్ళని రానివ్వట్లేదు అనమాట వాళ్ళ మాటల్ని. సో అలాంటిది చేయకండి. సో బీ ఓపెన్. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అట్ ద సేమ్ టైం మీ హ్యాండ్ జెస్చర్స్ ఎలాగైతే చూసుకుంటున్నారో, అవతల బాడీ లాంగ్వేజ్ కూడా మీరు గమనిస్తూ ఉండండి. ఇంటర్వ్యూయర్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఏంటి? ఏ అంటే మనం చెప్తున్న దానికి వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా గమనిస్తూ ఉండండి. అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మీ టోన్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ మాటలు కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో వాళ్ళు గనుక మిమ్మల్ని పట్టించుకోకుండా ఆర్ ఎల్స్ ఇఫ్ దే ఆర్ డిస్సాటిస్ఫైడ్ మీకు అది అర్థమైపోతుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్‌గా మీరు ఇంకా ఏమి ఇవ్వగలరు? వాళ్ళు ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని మీకు ఇంకా ఇంకా బెటర్‌గా ఎలాగ చెప్పగలరు? వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఆ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏదైతే వాళ్ళకి ఇస్తున్నారా లేదా అనేది. సో యూ ఆల్సో అబ్జర్వ్ దెమ్. ఆ అబ్జర్వేషన్‌కి తగ్గట్టుగా యూ నీడ్ టు గో విత్ ద ఇంటర్వ్యూ. అండ్ ప్రతీది కూడా ఈ బాడీ లాంగ్వేజ్‌లో ఇంకా చాలా చిన్నదే. ఇంకా రకరకాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు హ్యాండ్స్‌ని కానీ, ఆ ఐస్ ఎలాగ తిప్పుతున్నారు, ఎటువైపు చూస్తున్నారు, ఆ హ్యాండ్స్‌ని ఏ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్డ్. సో, బాడీ లాంగ్వేజ్‌లో బీ వెరీ, వెరీ కేర్‌ఫుల్. ఓకే. అండ్ ఓకే. ఇదంతా గూడా అక్కడ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కేర్‌ఫుల్‌నెస్ అదంతా కూడా మనం ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్‌కి ఎలాగా అనేది చూసాం. రైట్? ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్ అంతా గూడా ఇదివరకు కాలంలో బాగా జరిగాయి. బట్ ఇప్పుడంతా కూడా ఇప్పుడు మీరు నౌకరీలో అప్లై చేస్తా ఉన్నారు. అండ్ ఆఫ్టర్ కరోనా ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ బాగా ఎక్కువైపోయినాయి. సో, ఆ ప్రొఫెషనల్ ఎటికెట్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ అనేది ఈ ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్‌లో కూడా నిజంగా వర్క్ అవుతాయా? సో, ఇందాక నేను చెప్పాను. సో, ఇది ఆరకల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ బయట నుంచి లోపల వరకు అంతా కూడా ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ. సో, వాళ్ళంతా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇలాగే జరుగుతాయా అంటే కాదు. ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్ కానీ, రకరకాల ఇంటర్వ్యూస్ కానీ దే ఆర్ లైక్ డిఫరెంట్ టైప్స్. ఇన్‌ఫాక్ట్ అక్కడ ఆర్కల్ ఇంటర్వ్యూలో నాకొక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. అదేంటి అంటే, వాళ్ళు నన్ను ఒక రూమ్‌లోకి తీసుకొని వెళ్లి నన్ను ఇంటర్వ్యూ చేయలేదు. సో, ఒకతను వచ్చాడు. నేను అక్కడ మేమందరం వెయిటింగ్ రూమ్‌లో నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం కదా! సో, ఒకతను వచ్చి, "ఓకే. మిస్టర్ తపస్వి నల్లపాటి ప్లీజ్ కమ్ ఇన్‌సైడ్" అనేసి అన్నాడు. ఓకే. నా ఫైల్, నా రెజ్యూమే ఇదంతా కూడా తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళంగానే ఓకే. ఆహ్, ఓకే. లెట్స్ గో టు ద కాఫెటేరియా అనేసి వాళ్ళ ఆ మెస్ ఉంటుంది కదా! అక్కడ కాఫెటేరియా క్యాంటీన్. ఆ క్యాంటీన్‌కి తీసుకొని వెళ్లి అక్కడ కూర్చున్నాం అన్నమాట. ఓకే. నీకు కాఫీ కావాలా? టీ కావాలా? అనేసి అడిగాడు. ఆహ్, ఓకే. కాఫీ అనేసి అన్నాను. సో, కాఫీ అనంగానే అతను వెళ్లి ఒక 2 కాఫీ పట్టుకొచ్చాడు. 2 కాఫీ పట్టుకొచ్చి సో, అక్కడ కాఫెటేరియాలో కూర్చొని ఆ టేబుల్ దగ్గర అటు ఇటు అప్పుడు అడగడం స్టార్ట్ చేశారన్నమాట క్వెషన్స్. ఓకే. స్టార్ట్ టెల్లింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి. సో, ఇదంతా కూడా అక్కడ కాఫెటేరియాలో జరుగుతోంది. యూజువల్లీ అంతా కూడా ఒక రూమ్ సెట్టింగ్, ఒక టేబుల్, ఇటువైపు హెచ్ఆర్, అటువైపు ఇంకొక చైర్ అలాగే ఉంటుంది అనుకుంటే కాదు. ఈవెన్ అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ద వే ఐ టేక్ దట్ కాఫీ, ఇప్పుడు ఆ కాఫీ నేను తీసుకునే విధానం కానీ, నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న విధానం, ఆహ్, ఆ
అక్కడ నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను ఏంటి అనేది. ఇప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఒక రూమ్‌లో గనక చూస్తున్నట్లయితే గనక మనం అంతా కూడా ముందుగానే ఫిక్స్ అయిపోతాం. ఓకే. అక్కడ ఆ క్వెషన్ అడుగుతున్నారా? ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఇది చెప్పేయాలి. అప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి మొత్తం ఫిక్స్ అయిపోయి ఎళ్ళిపోతాం. కానీ ఇక్కడ నాకు కాఫెటీరియాకి తీసుకొని వెళ్ళేసరికి నాకు ఆ క్యాంటీన్‌లో ఐ వాస్ లైక్ యూజువల్లీ మనం క్యాంటీన్‌కి ఎవరితోటి ఎళ్తాం? మన ఫ్రెండ్స్ తోటి మనకు బాగా తెలిసిన వాళ్ళతోటి ఎళ్తూ ఉంటాం. సో, అక్కడ ఆ ఫీల్ ఎలా వచ్చింది అంటే, నేను నా ఫ్రెండ్ తోటి వెళ్ళాను. నాకక్కడ ఇంటర్వ్యూ జరగట్లేదు. బట్ ఇట్స్ లైక్ ఏదో నా ఫ్రెండ్ తోటి ఏదో కబుర్లు చెప్పడానికో, ఏదో మాట్లాడడానికో వెళ్ళాను అన్న ఒక సబ్‌కాన్షియస్ ఫీల్ వచ్చిందనమాట నాకు. ఆ ఫీల్ రాగానే ఐ వాస్ లైక్ అప్పటి వరకు పెట్టుకున్న ఇప్పుడు ఆ క్వెషన్ అడిగితే ఎలాగ ఆన్సర్ చేయాలి ఏంటి అని అప్పటి వరకు పెట్టుకున్నదంతా కూడా ఐ విల్ డ్రాప్ ఇట్. ఆ డిఫెన్స్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో ఆ క్వెషన్‌కి ఇలాగే ఆన్సర్ చేయాలి అన్నది అది పక్కన పెట్టేసి రియల్ ఆన్సర్స్, రియల్ బాడీ లాంగ్వేజ్ నేను రియల్‌గా అసలు ఎలా ఉంటాను ఏంటి అన్నది బయటకొస్తుంది. సో, యూజువల్లీ అక్కడ ఎలాగైనా గాని జరగచ్చు ఆ ఇంటర్‌వ్యూస్ అనేది. ఆహ్, యూజువల్లీ ఫ్రెషర్స్‌కి అంతగా జరగకపోవచ్చు. బట్ కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్‌లో పెద్ద పెద్ద పొజిషన్స్‌కి అలాంటి వాటికి అయినప్పుడు దే విల్ ఈవెన్ టేక్ ద ఎంప్లాయీస్ టు ద లంచ్. అంటే ఇలాగ జాబ్‌కొచ్చిన వాళ్ళని లంచ్‌కి తీసుకెళ్తారు. అక్కడ ఓవర్ లంచ్ మాట్లాడతారు. ఓవర్ లంచ్ ఆ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? ఏంటి? ఓకే. ఇప్పుడు నువ్వు అది చెప్పు. ఇది ఆహ్, ఇలాగంతా గూడా ఆ లంచ్ చేస్తూ నిన్ను గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి గమనిస్తారు. నువ్వెలాగ తింటున్నావు? ఏంటి? నీ బిహేవియర్ ఏంటి? నీ మాటలేంటి? నీ పద్ధతేంటి? ఆ! సో, అదంతా చూసుకుంటూ దే విల్ డిసైడ్ ఇట్. సో, బీ కేర్‌ఫుల్ విత్ థట్. ఇవంతా గూడా ఆఫ్‌లైన్ ఇంటర్‌వ్యూస్. అండ్ ఇప్పుడు మనం ఆన్‌లైన్ ఇంటర్‌వ్యూస్ గురించి చూద్దాం. ఈ కరోనా వచ్చేసరికి ఈ జూమ్ కాల్స్‌తో పాటు ఇదివరకు అంతా కూడా ఇప్పుడు క్లాస్‌కొచ్చి చెప్పడం ఇలాంటి ట్రైనింగ్స్ కానీ ఎక్కువుండేది. బట్ ఇప్పుడు మనం ఎలా మీట్ అవుతున్నాం? ఓవర్ ద జూమ్ మీట్ అవుతున్నాం. ఇన్ ద సేమ్ వే ఇంటర్‌వ్యూస్ కూడా ఎక్కువగా జూమ్‌లో ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఈవెన్ దేర్ ఆర్ పీపుల్ నా ఫ్రెండ్సే అండ్ ఈవెన్ ఫ్యూ స్టూడెంట్స్ నేను ఇదివరకు కాలేజెస్‌కి వెళ్ళిన స్టూడెంట్స్‌కి అసలు వాళ్ళు కంపెనీకి ఇప్పటివరకు వెళ్ళలేదు కూడా. బట్ ఆన్‌లైన్‌లోనే వాళ్ళకి ఇంటర్వ్యూ జరిగిపోయింది. ఆన్‌లైన్‌లోనే వాళ్ళకి ట్రైనింగ్ జరిగిపోయింది. ఆన్‌లైన్‌లోనే వాళ్ళకి అసైన్‌మెంట్స్ అండ్ వర్క్ అదంతా కూడా ఇస్తున్నారు. అండ్ ఇంట్లోనే కూర్చొని జాబ్ కూడా చేసేస్తున్నారు. వాళ్ళ కొలీగ్స్‌ని కూడా అంతా ఇలాగ జూమ్ మీటింగ్‌లోనే కలుస్తున్నారు. అసలు వాళ్ళు ఆఫీస్ ఎలా ఉంటుంది? ఆఫీస్ ఎక్కడుంది? ఎలా ఉంటుంది? ఏంటి? అన్న విషయం కూడా చాలా మందికి తెలియకుండానే వర్క్ చేసేస్తున్నారనమాట. సో, ఈ ఆన్‌లైన్ ఇంటర్‌వ్యూస్ కూడా నీడ్ టు బి వెరీ, వెరీ కేర్‌ఫుల్. ఇందాక అక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ ఆన్‌లైన్ ఇంటర్‌వ్యూస్‌లో కూడా ఆ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన బాడీ లాంగ్వేజ్, ఆ ఎటికెట్ ఇదంతా కూడా ఓవర్ ద స్క్రీన్ కనిపిస్తా ఉంటుంది. సో, ఆ డ్రెస్సింగ్ అంతా కూడా మనం ఆఫ్‌లైన్‌లో ఎలాగైతే రెడీ అవుతున్నామో, ఆన్‌లైన్‌లో కూడా అంతే రెడీ అవుతాం. నీట్‌గా మన గ్రూమింగ్ కానీ, మన డ్రెస్సింగ్ కానీ జస్ట్ థట్ విల్ బి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. ఆ స్క్రీన్ ముందు కూర్చొని వాళ్ళకంతా కూడా ఆన్సర్స్ చేస్తూ ఉంటాం. అండ్ మేక్ ష్యూర్ థట్ ఈ డ్రెస్ ఏదైతే ఉందో ఆ కలర్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఆ కాంట్రాస్ట్ కలర్స్ లైక్ వెనక గోడ ఏదైతే ఉందో ఆ గోడలో మీరు కలిసిపోకూడదు. ఆ గోడలో కలిసిపోతే మీరు అసలు కనిపించరు. మీ జెస్చర్స్ కనిపించవు, మీరు కనిపించరు, ఏమీ కనిపించదు. సో ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అండ్ మీ డ్రెస్ కలర్స్ దానికి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు చెప్తున్నప్పుడు స్క్రీన్ వైపు చూస్తూ ఉండండి. ఆ కెమెరా వైపు చూస్తూ చెప్పండి. ఇప్పుడేంటంటే ఈవెన్ నాకైనా గాని ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు ఆ కెమెరా వైపు కాకుండా నేను నా స్క్రీన్ వైపు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ చూస్తే చెప్తూ ఉంటాను. అంటే ఇక్కడే నాకు కనిపిస్తుంది అనేసి. బట్ ఇక్కడ కాదు. ఆ కెమెరా లెన్స్ లోకి చూస్తే గనక దట్ ఈస్ వెన్ యూ విల్ మేక్ ప్రాపర్ ఐ కాంటాక్ట్. అదంతా కూడా చూసుకోండి. అండ్ ఈ బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్కువ హ్యాండ్స్ యూజ్ చేస్తే గనక మీరే కనిపించకుండా పోతారు.
సో అలా కాకుండా మీరు కనిపించేలాగా యూ కెన్ యూస్ ద లిటిల్, కొంచెం హ్యాండ్ జెస్చర్స్ యూజ్ చేయొచ్చు, ఐ కాంటాక్ట్ కానీ అదంతా. బట్ మీరు కనిపించకుండా ఇప్పుడు నేను ఇలాగా అది ఇది అనేసి నేను ఇలాగ హ్యాండ్ జెస్చర్స్ యూజ్ చేస్తూ ఇలా చెప్తుంటే కనుక నేనే కనిపించను. నేను కనిపించకుండా అక్కడ ఐ కాంటాక్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా యూస్ ఇట్ లిమిటెడ్లీ, చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. బట్ ఏదైనా పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్ కెన్ బి లిటిల్, బట్ డిస్ట్రాక్టింగ్ గా అయితే కనుక డోంట్ గో ఫర్ ఇట్. అండ్ ఆ సిట్టింగ్ పాస్చర్ కూడా అక్కడ ఆఫ్లైన్ లో లాగే ఉంటుంది. ఆ సిట్టింగ్ పాస్చర్, ఐ కాంటాక్ట్, డ్రెస్సింగ్, సో ఇట్ గోస్ ద సేమ్ వే. అక్కడ ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో ప్రొఫెషనల్ ఎటికెట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ ఆన్లైన్ లో కూడా ద సేమ్ రూల్స్ అప్లై. సో ఎప్పుడైతే ఈ రూల్స్ అన్నిటిని ఫాలో అవుతూ మనం ముందుకెళ్తూ ఉంటామో, సో మన ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది వీ కెన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. సో వాళ్ళకి ఏంటంటే ఒక అవకాశం అనేది ఇవ్వకూడదు. అరే ఏంటి వీడిలాగా పొలైట్ గా లేడు, ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి వాళ్ళకి ఎంత అవసరమో మీరు అంతే విధంగా చాలా మంది వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడానికి మీరు అవకాశం అనేది ఇవ్వకూడదు అనమాట. సో బీ పొలైట్, గో బీ కాన్ఫిడెంట్, అంతా కూడా స్మైల్ చేస్తూ కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తూ ఆన్సర్ చేయండి. సో ద సక్సెస్ విల్ బి యువర్స్. అండ్ ఈ బాడీ లాంగ్వేజ్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. ఈ బాడీ లాంగ్వేజ్ గురించి నేను ఇప్పటి వరకు చెప్పింది చాలా చాలా తక్కువే. ఆ ప్రొఫెషనల్ ఎటికెట్ గురించి కానీ బాడీ లాంగ్వేజ్ గురించి కానీ అదొక మహా సముద్రం అన్నమాట. ఇది ఇంటర్వ్యూలో ఎలాగుండాలి ఏంటి అన్నది చాలా చిన్న చిన్న హింట్స్ ఇచ్చాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇట్, అది ఇంకా కూడా మీరు ఇంకా బాగా నేర్చుకుని ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకుని ఇంకొంచెం ఎక్స్పర్ట్ లెవెల్లో కూడా దాన్ని మీరు ప్రజెంట్ చేయాలి అనుకుంటే, దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే గో ఫర్ ఇట్. ఆ సెకండ్ బుక్ ఉంది కదా, బాడీ లాంగ్వేజ్ బై ఎలన్ అండ్ బార్బరా పీస్, చాలా అద్భుతమైన బుక్ అది. అందులో రైట్ ఫ్రమ్ ద టాప్ పై నుంచి కింద వరకు కూడా ప్రతి ఒక్క బాడీ పార్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది అనేది ఇట్ విల్ బి క్లియర్ గా ఉంటుంది అనమాట. మీ ఐస్ ఏం చెప్తూ ఉంటాయి, ఎటువైపు చూస్తే మీరేం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది, లైక్ లెఫ్ట్ సైడ్ చూస్తూ మాట్లాడితే ఎలాగా, రైట్ సైడ్ అయితే ఎలాగా, ఇవంతా కూడా ఇట్ విల్ బి మోర్ క్లియర్. సో హ్యాండ్స్ యూజ్ చేయడం, సో ఎటువైపు తిరిగి ఉన్నారు, సో మీ లెగ్స్ ఎలాగున్నాయి, మీ సిట్టింగ్ పొజిషన్ ఎలాగుంది, సో ఎవ్రీథింగ్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ బుక్ ఇక్కడ ఏదైతే ఉందో దట్స్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్ బుక్. నన్ను ఎవరైనా కానీ ఏదైనా బుక్ సజెస్ట్ చేస్తారా చదవడానికి, ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, నేను కొత్త బుక్స్ చదవాలని ట్రై చేస్తున్నాను అని అంటే కనుక నేను ఫస్ట్ సజెస్ట్ చేసే బుక్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఆ ప్రొఫెషనల్ ఎటికెట్ ఏదైతే ఉందో బాగా మాట్లాడాలి మనుషులతోటి, అంటే అది నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇంటర్వ్యూస్, బట్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇంటర్వ్యూస్ లో, ఈవెన్ రెగ్యులర్ కాన్వర్జేషన్స్, డీలింగ్స్ లో కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఎక్కడైనా కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే అది లైక్ 7 times చదివాను, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఆ ప్రొఫెషనల్ ఎటికెట్ ఎలాగ మాట్లాడాలి, ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్, సో ఎదుటి వాళ్ళు కంఫర్టబుల్ గా అండ్ వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ మాట్లాడడం ఎలాగా, ఏం చేయాలి అనేది ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ దట్ బుక్. వాళ్ళని ఎలాగ పిలవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడితే మనం అనుకున్నది జరుగుతూ ఉంటుంది. సో డూ గో ఫర్ ఇట్. ఆ బుక్స్ ఏవైతే ఉంటుందో డూ రీడ్ ఇట్. అండ్ ఈ టెడ్ టాక్ చూడండి. యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ బాడీ లాంగ్వేజ్ గురించి యూ కెన్ ఆల్సో వాచ్ దిస్ టెడ్ టాక్. సో ఇక్కడ ఈమె ఎవరైతే ఉందో షీ ఇస్ లైక్ టు ఎంబీఏ స్టూడెంట్ యుఎస్ లో పెద్ద యూనివర్సిటీలో.
ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అన్నమాట. సో తను ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మనం ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటే మన ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ఆల్మోస్ట్ నేను కొన్ని కవర్ చేశాను. అండ్ యూ కెన్ ఆల్సో గో టు దిస్, వాచ్ దిస్ వీడియో, అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు అంతా కూడా తెలుసుకోవచ్చు. ఈమె కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటుంది, లైక్ పవర్ పోజెస్ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ఎలాంటి పొజిషన్ లో ఉంటే, అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నాను కదా, మన మైండ్ లో ఏ ఆలోచనలు అయితే ఉంటాయో వాయిస్ లో Tapashri, I think the Bluetooth battery is wearing off. Hello. Why don't you disconnect the Bluetooth and change the setting, audio setting? Hello. Can you hear me? వినిపిస్తుందా తపస్వి? ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? యా. సో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొన్ని పవర్ పోజెస్ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. లైక్ మన కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేసుకోవడానికి ఎలాగ ఉంటే మనకు ఇంటర్వ్యూ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా, బాడీ లాంగ్వేజ్ అనేది మన మైండ్ లో ఏదైతే జరుగుతూ ఉంటుందో అన్కాన్షియస్లీ మన బాడీలో అదంతా తెలుస్తూ ఉంటుంది త్రూ లైక్ డిఫరెంట్ జెస్చర్స్ ద్వారా. సో ఇలాగే ఆ రివర్స్ లో అన్నమాట, మనం ఆ పర్టికులర్ జెస్చర్, ఆ పర్టికులర్ పొజిషన్ లో కనుక మనం కూర్చుంటే మన ఐడియా మారుతూ ఉంటుంది అనేది ఆ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది అనమాట ఈమె. సో దాని ప్రకారం మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు లైక్ వెదర్ వాష్రూమ్ లో కానీ ఎక్కడైనా కానీ కొన్ని పవర్ పోజెస్ చెప్తుంది. అంటే బాగా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేలాగా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలాగ ముడుచుకొని కూర్చుంటామో మన కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుంది. సో అలాగే కొంతమందిని రీసెర్చ్ చేసి అలా కొంతమంది ముడుచుకొని కూర్చోమంటారు అనమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమవుతుంది అంటే అల్టిమేట్ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి చాలా వీక్ గా ఉంటుంది. ఎందుకంటే అంత ముందు వరకు వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అదే మైండ్ సెట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో కూడా. అలా కాకుండా బయట ఎవరైతే ఫ్రీగా, కంఫర్టబుల్ గా అండ్ ఈవెన్ ఆమె చెప్పిన పొజిషన్ కొన్ని అంటే కొంచెం రిలాక్స్డ్ గా కూర్చొని వెళ్ళిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా బూస్టప్ అవుతుంది అనమాట కాన్ఫిడెన్స్. సో ఆ రీసెర్చ్ గురించి వాటి గురించి సో ఈ వీడియోలో ఇంకొంచెం తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా ఇవి ఇంకా రకరకాల వీడియోస్ ఉన్నాయి, పెద్ద పెద్ద లెక్చర్స్ ఉన్నాయి. సో ఎవరైనా కానీ ఈ బాడీ లాంగ్వేజ్ గురించి ఆర్ ఈ ఎటికెట్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ go there and you can learn it. So if you have any questions, you can ask. Anyone? Okay, if you want, మీరు unmute Sir, send చేసుకొని me link మాట్లాడొచ్చు. about this video, sir. Yeah, and Bharat, if you have any stories, you can share it. Have anything No, to that's say? okay. I think you have covered all of them. That's fine. Okay. Okay, perfect. నువ్వు ఒక్కడే కరెక్ట్ టైం కి you ended it. That's good. సో బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి కానీ ఎటికెట్, ప్రొఫెషనల్ ఎటికెట్ కి సంబంధించి కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. Should we take a screenshot? Can everybody, turn on your cameras if you don't mind? Turn on the cameras. Thank you. Thank you. Thank you. Okay, let me see. Hey guys, nice to see you guys. Hi Sai Teja. Hello Srinivas. Hello Lakshmi. Turn on the camera. We'll take a quick snap if you don't mind.
Guarantee, I mean, compulsory em kaadu, but it'll be nice. Cameras. No power. Okay, that's fine. Okay, I'm taking a screenshot if you're ready. Hold on. Hello. Okay, hold on. ఏదో ప్లేస్ చేయాలి నేను. Suppose you are there, right? Okay. నేను 2 ఫోటోల్లో కనపడుతున్నాను. Cam is not clear గా లేకపోయినా పర్లేదు, డోంట్ వరీ. Cam clear గా లేదని ఏం చేయకండి. That's okay. Just మన Facebook page లో పెట్టుకోవడానికి. No? Okay, can I take it? Okay. Lives, nothing. Good. Hi, Sulaiman. Okay. Ready, Andhra? I want you to smile. 1, 2, 3. Okay. Done. Thank you so much, guys. Yeah, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. మీ అన్మ్యూట్ చేసుకొని you can ask, or chat box లో అడగాలన్నా కూడా అడగొచ్చు. I'm posting the picture in Facebook right now. ఏం క్వశ్చన్స్ లేవా? ఎందుకు లేవా? సరిగా చెప్పట్లేదా మేము మీకు? సైలెన్స్ బాగా డేంజరస్ కదా. పర్ఫెక్ట్. సో ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇవే కాదు, ఈ టాపిక్ గురించి కాకపోయినా అంతకు ముంచి ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతానన్నా కానీ యూ కెన్ గో అహెడ్. Okay, that's good, Manoj. Yeah, mock interview, Shiva, చెప్తాం. We are planning it accordingly. So, ఆ mock interviews ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది we'll definitely plan it and మీకు చెప్తాం. Okay, దానికి we have something surprise for mock interviews అన్నిటికీ కూడా, బట్ ఆ సర్ప్రైజ్ అందరికీ కాదు, మన గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో we will tell you about it probably on the last day. We are going to tell you on 31st. ఓకే, లక్ష్మి naukri.com లో జాబ్స్ అప్లై చేసినప్పుడు కాల్స్ మీరు అటెంప్ట్ చేయకపోతే ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే నో, పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ ద క్వశ్చన్ ఈజ్, మనం నౌకరీలో జాబ్స్ కోసమే కదా అప్లై చేసుకుంటుంది. సో మనం, let me stop this recording, hold on.